హరే కృష్ణ. నేను మీ దేవుని మిథున్ కుమార్. మనం ప్రస్తుతం బిజ్వారంలోని అంబత్రయ క్షేత్రంలోని శ్రీ ఆదిత్య పరాశ్రీ గారి దగ్గర ఉన్నాం. ఆదిత్య పరాశ్రీ గారి దగ్గర ఆ గుడికి సంబంధించిన విశేషాలు, ఆయన యొక్క విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే. శ్రీమాత్రే నమః. బాగున్నాం స్వామి. మీలాంటి స్వాములు ఉన్నారు కదా, భక్తి జ్ఞానం వైరాగ్యం చెందాలి కదా. అసలు మీలాంటి వ్యక్తులకు అసలు కెమెరా ముందరికి వచ్చి నేను స్వామీజీని, నా ఆశ్రమానికి రండి, నేను ఇట్లాంటి బోధలు చెప్తాను, ఇట్లాంటి విషయాలు మీకు మంచి చేస్తాను, అసలు సోషల్ మీడియాలో మీలాంటి వ్యక్తులకు ఎందుకు అవసరం అండి అసలు? మీలాంటి వాళ్ళు అనొద్దు, సారీ. నేను ఎక్కడ కూడా నా ఒక్క వీడియోలో రండి మా గుడికి అని చెప్పలా. అంటే చాలా మంది చెప్తున్నారు. అసలు మీరు కూడా ఇప్పుడు మీరు ఇక్కడ ఒక విషయం పట్టుకోవాలి. ఏంటంటే 2008లో నేను ముంబైలో ఉన్నాను, పండరిపురంలో. 2009లో మా గురువు గారు కలిశారు. 2010లో నాకు మంత్రోపదేశం చేశారు. 2011లో ఇక్కడికి వచ్చాను బిజ్వారానికి. 2011లో నేను బిజ్వారంకి వచ్చినప్పటి నుంచి కంప్లీట్గా నా సాధన ఏంటో, నేనేంటో, నాకే ఎరుక, అమ్మకి ఎరుక. నేను ఉపాసించే ఉపాస్య దేవతకు, నా అంతరాత్మకు, నా చర్యకు నాకే తెలుసు నేనేంటన్నది. నా ఇంటిలోకి కూడా తెలియదు, నా ఊరోళ్ళకి తెలియదు, నా గేరోళ్ళకి తెలియదు, ఎవరు తెలియదు. అయితే 2011వ సంవత్సరం నుంచి 2023వ సంవత్సరం వరకు నేను ఎక్కడున్నాను, ఎక్కడన్నా ఒక్క వీడియోలను ఉన్నాయని చూపెట్టి చూద్దాం. ఆ కెమెరాలు తెలియదు, ఆ ఫోన్లు తెలియదు, అవి ఏవీ తెలియదు మాకు. ఎవరో మీ అంచడు పుణ్యాత్ముడు వచ్చి నేను ఇట్లా అందరికీ మంచి మంచి విషయాలు సంసారికులకు సంసారికంగా ఎవరికి వాళ్ళ విధంగా జ్ఞానాన్ని చెబుతూ ఉంటే ఆ అబ్బాయి రికార్డ్ చేసి అప్లోడ్ చేశాడు. మాకు తెలియదు అది. లొడ్డాంజనేయులు అని మా బిజ్జారంలో ఉంటాడు. అది బాగా వ్యూస్ ఎక్కువ వచ్చిందని ఆయన దాన్ని చూసి గురూజీ ఇట్లా ఉంటుంది మీరు మాట్లాడండి అని అసలు ఎట్లా అంటే మెడబడి దొబ్బిండు నన్ను కెమెరా ముందకి. అలా అలవాటు అయిపోయింది, మాకేం తెలియదు దాని గురించి. ఇప్పటికి ఆ యూట్యూబ్ ఛానల్ కూడా మా పిల్లలే నడిపిస్తారు, మాకేం తెలియదు. ఇట్లా కూర్చుంటా మాట్లాడుతా అంతే. గడ ఏం మాట్లాడుతుందో తెలియదు, ఏం వస్తుందో తెలియదు, మాట్లాడతా. అంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ మీది సొంతంగా నడిపిస్తున్నారు? నాది పేరు, మాట నాది, పేరు నాది, జ్ఞానం నాది. ఇక ఎవరు చూసుకుంటారో పిల్లలు చూసుకుంటారు. మా డ్రైవర్ ఇంకొక అబ్బాయి ఉన్నారు, వాళ్ళే చూస్తారు. కెమెరాల ముందుకు రావాలంటే చూడండి, మీరు అడిగిన విషయం ఒక మాట నేను చెప్తాను. ఒక యోగి యొక్క జ్ఞానం ఈనాడు మంచిగా పరిమళంగా గుబాళించాలంటే ఏం చేయాలో చెప్పండి. ఇప్పుడున్న కాలంలో 10 మందికి జ్ఞానం అవసరమా వద్దా? మరి ఎలా వెళ్తుంది చెప్పండి? మంచి లైన్కి తీసుకొచ్చారు. విషయం ఏంటంటే, గతంలో ఒక రమణ మహర్షి కావచ్చు, రామానుజాచార్యులు కావచ్చు, ఇంకాస్త ముందుకెళ్తే ఇంకాస్త ముందుకు వస్తే వివేకానందులు కావచ్చు, రామకృష్ణ పరమహంస కావచ్చు, ఇట్లాంటి వ్యక్తులు ఏ సోషల్ మీడియా లేకుండా, ఏ టీవీలు లేకుండా ఒక అపార సంపదను భారతదేశానికి, హిందూ సనాతన ధర్మానికి అందించారు కదా. మరి అప్పుడు ఎలాంటి మీడియా లేనప్పుడే అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం కొనసాగుతున్న హిందూ సనాతన ధర్మాన్ని కేవలం పుస్తకాల ద్వారా మనం నేర్చుకున్నాం. వాళ్ళ తదనంతరంలో శిష్యరికం మనం చెప్తున్నది మనం తీసుకొచ్చాం కదా. మీరు ఒక మాట అన్నారు, ఇప్పుడు అది లేనిది ఎట్లా తీసుకొస్తాం బయటికి అని అంటున్నారు. సోషల్ మీడియా లేనిదే అసలు బయటికి ఎట్లా వస్తాం, కెమెరా లేనిది బయటికి ఎట్లా వస్తాం అని అంటున్నారు. మీ ఇప్పుడు అంబాత్రయ క్షేత్రం గురించి, శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి గురించి తెలుసుకోవడానికి పుస్తకం పెన్నుతో రావాలి, కెమెరాలతో ఎందుకు వచ్చారు? ఇప్పుడు ఎందుకు వచ్చామంటే మీరు ఆల్రెడీ స్టార్ట్ చేశారు కదా స్వామి. తప్పు. ప్రపంచం అంతా ఇప్పుడు దీని మీద ఉంది. అప్పట్లో పుస్తకాలు చదవడం, సత్సంగాలు వినడం, ప్రవచనాలు వినడం, ఒక 10 మంది ఒక తోన కలిసి భావాలు తెలుసుకుంటుండ్రి. ఆ 10 మందిలో ఏ ఒక్కడో రమణ మహర్షి ఆశ్రమానికి పోయొచ్చి ఉండవచ్చును. అక్కడ ఆయన చూసిన అద్భుతాలు ఈ 10 మందికి చెప్పితే వీళ్ళు ఆకర్షితులై ఈ 10 మంది కలిసి వెళ్ళేవారు. ఇది సమూహ సాకార స్థితిలో వెళ్ళేటటువంటి జ్ఞానం అప్పట్లో ఉండేది. ఇప్పుడు కలుస్తున్నారా? అప్పటికంటే ఇప్పుడు గుడులకు ఎక్కువ వస్తున్నారు, వెళ్తున్నారు, కానీ దేన్ని ఎక్కువ వాడుతున్నారు? జనరేషన్ దేని థియరీ మీద నడుస్తుంది? ఇప్పుడు ఒక మనిషితో కూడా మాట్లాడతారు. 5 ఏళ్ల పిల్లలతో కూడా ఇప్పుడు ఫోన్ ఉంది. జ్ఞానం ఈ మాధ్యమాల్లో వెళ్తుంది. ఇప్పుడు ఇవి పోయినాయి, బుక్కులు పోయినాయి, వినడం పోయినాయి, అన్ని పోయినాయి. ఒక స్వామీజీడ ప్రవచనాలు చెప్తున్న లైవ్ టెలికాస్ట్ అమెరికాలో అవుతుంది. అక్కడ వాళ్ళు ఇక్కడికి రాలేరు కాబట్టి దీని మాధ్యమంగా చూస్తున్నారు. ఇది తప్పు కాదు, కెమెరాల ముందుకు వాళ్ళు రావడం తప్పు అనేది ఎన్నటికీ కాదు. ఈ కాలాన్ని బట్టి ఇది అవసరమే. ఇప్పుడున్న వర్తమానాన్ని బట్టి ఇంకా ముందు భవిష్యత్తులో కూడా ఇది అవసరమే. మూలల్లో తపస్సులో కూర్చున్న స్వామీజీలు కూడా ముందు వచ్చి మాట్లాడాలి. ఇప్పుడు
అజ్ఞాతంగా ఉండేటటువంటి ప్రతి యోగి ముందుకు రావాలి, మాట్లాడాలి. ఇప్పుడు అవసరం అది. ఎందుకు అవసరం అనే మూలాల వరకు మనం వెళ్ళాల్సి వస్తే ఈనాడు సమాజంలో జరుగుతున్న అనేక చర్యలు ఏవైతే ఉన్నాయో, నా నోట్లో వాడకూడదు, అది వర్డ్ రాకూడదు, వాటన్నిటికీ కారణం అనేది జ్ఞానం మరుగున పడిపోవడమే. రావాలి ఇప్పుడు. సింహం జూలు విదిరించుకొని బయటకు వచ్చినట్టుగా రావాలి, తప్పదు. నేను ఒక 5 మంది స్వామీజీలను తిట్టానండి. నేను తిట్టిన వయసుకు నాకన్నా పెద్దోళ్ళు, వాళ్ళకి కొన్ని వందల సంవత్సరాల పీఠ పరంపర. నేను నిన్నగాక మొన్న వచ్చింది ఈడ, కానీ తిట్టినంటే తిట్టలే, హెచ్చరించాను. ఏమండి మీరు ఇట్లా ఉసిరి ఏమొస్తుంది, ఒక ఫోన్ ఉంటుంది, దాన్ని ఎవరికైనా ఇచ్చి వాగండి, ఏదో వాగండి. 100 మాటలు అబద్ధం వచ్చిన ఒక్క మాటన్న ఈశ్వర ప్రమాణంగా రావచ్చేమో, ఆ వాక్కుకు అంత సత్యం ఉంటుంది. 1,00,000 మంది చూస్తే ఒకడన్నా మారొచ్చు. మీ పీఠాన్ని ఎంతో మంది నమ్ముకొని ఉన్నారండి. మా వీడియోలు చూడడానికి ఇష్టపడకపోయినా మీ వీడియోలను చూస్తారు, మిమ్మల్ని ఇష్టపడేవాళ్ళు. ఆ విధంగా పరివర్తనం వస్తుందని ఒక 5 మందిని తిట్టిన నేను. వాళ్ళని కూడా సోషల్ మీడియాకు గుంజిన మెడ పట్టుకొని గుంజుకొచ్చిన. గురుగారు, మీరు అన్నట్టుగానే శాస్త్ర ప్రామాణికంగా బ్రతుకుతున్న వ్యక్తులు ఉన్నారు. శాస్త్రం లేకుండా ఈ శాస్త్రమే చండాలం అని ఒకటే ఒక బుక్, క్రైస్తవం పట్టుకొని బైబిల్ పట్టుకొని తిరిగేటోళ్ళు ఉన్నారు. ఇస్లాం ధర్మం ఒకటి నేర్పుతుంది, దాంట్లో ఉన్న ఒక ఖురాన్ పుస్తకం ఇదే అంతిమ దైవ గ్రంథం, దివ్య ఖురాన్ అని చెప్పి ఉన్న వ్యక్తులు ఉన్నారు. మీరు అన్నారు కదా ఇంతకుముందు శాస్త్రం అని, అదే శాస్త్రం పట్టుకుంటే మనకు భక్తి, జ్ఞానము, వైరాగ్యం వస్తుందని మీరు చెప్తున్నారు. మరి ఈ శాస్త్రం పట్టుకొని విభిన్న మతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు అసలు ముక్తి అనేది లభించదంటారా? అస్సలు లభించదు. ముక్తికి కొన్ని ప్రామాణికమైన ధర్మాలు ఉన్నాయి. చాలా కాంట్రవర్షియల్ మాట చెప్తున్నారు. తప్పేం లేదు. ఇది కాంట్రవర్సీ ఎందుకైతుంది? ఎందుకైతే చెప్పు. అంటే ఇప్పుడు మన ధర్మాన్ని ఆచరించిన వ్యక్తులకు మాత్రమే మన ధర్మం కాదు ఇక్కడ, మన నీ నా కాదు ఈడ, బాగా గుర్తుపెట్టుకో. నీ నా మన కాదు. వాళ్ళు అట్లే అనుకుంటున్నారు కదా. అనుకోవచ్చు, మాకేం, వాళ్ళు ఏమని అనుకోకు, నాకేం అభ్యంతరం, నాకు అభ్యంతరం లేదు. వాళ్ళు ఏమని అనుకోవచ్చు. ముక్తికి ప్రమాణాలు ఉన్నాయి, ఎలా ముక్తిని పొందవచ్చు అని. బిజ్వారా గ్రామానికి మీరు ఎలా రావాలో ఒక వే ఉంది. ఇప్పుడు ఒక రోడ్డు గుండా వచ్చారు మీరు, అది నడుచుకుంటూ వచ్చావా, కార్లో వచ్చావా, ఎట్లా వచ్చావా అది నీ ఇష్టం, కానీ వచ్చావు, ఇక్కడికి చేరుకున్నావు. అలాగే ముక్తి అనే ఒక స్థానాన్ని చేరుకున్నటకు శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయి. వాళ్ళ దాంట్లో ఉన్నాయేమో చెప్పమని చూడండి, నేను చూపిస్తా ముక్తి అంటే ఎలా ఉంటుందని. ముక్తిని చేరుకోవడానికి గల మార్గాలేంటో ఇదే సనాతన ధర్మం ప్రకారంగా ఎన్నో శాస్త్రాల యొక్క ప్రామాణికంగా నేను చూపిస్తాను. చూడండి, నువ్వు అనుకున్నంత ఈజీగా అన్నీ జరిగేటట్టు ఉంటే ప్రపంచంలో ఇన్ని దుశ్చర్యలు జరిగేవి కావు. ఈనాడు ప్రపంచంలో మొన్నటికి మొన్న త్రిపురలోనో మణిపూర్లో ఏదో సంథింగ్ ఒక కాలేజీలో 200 మంది యువకులు HIV వైరస్ తోటి చనిపోయారని వచ్చింది న్యూస్. ఎందుకు వచ్చింది? ఇంత టెక్నాలజీ అప్డేట్ అయిన తర్వాత, ఇంతటి సాంకేతిక పరిజ్ఞానమైన ఈ జనరేషన్లో అంతమందిని పొట్టన పెట్టుకోవడానికి కారణం ఏంది? వైకల్పం. పిల్లలకు వాళ్ళ మీద వాళ్ళకే నియంత్రణ లేకపోవడం. అది ఎక్కడి నుంచి వచ్చింది? సనాతన ధర్మం ఏం చెప్తుంది? ఆరంభం నుంచి ఏమేం చేయమని చెప్పింది? మనకు షోడశ సంస్కారాలు ఉన్నాయి, బాల్యం నుంచే, పుట్టుక దశ నుంచే. చేయిస్తున్నారా? నేను ప్రామాణికంగా చెప్తాను, ఈ ధర్మాన్ని పట్టుకున్నవాడు అమృత సరస్సులో స్నానం చేసినట్టే. మంచినీళ్ళు కాదు, ఉప్పు నీళ్ళు కాదు, అమృత సరస్సులో స్నానం చేసినట్టు. ఇది భగవంతుని ప్రత్యక్షం చూడడం అవసరం లేదండి. సనాతన ధర్మంలో ఉండేటటువంటి శాస్త్రాన్ని అనుసరించి నడవమనండి, దేవుడే నీ ఇంటికి వస్తాడు.